వర్ధిల్లాలి. జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న. గౌడన్నల ఐక్యత, గౌడన్నల ఐక్యత, గౌడన్నల ఐక్యత. మా గౌడన్నలు ఒక 100 మంది 100 కుటుంబాలు ఈ బొమ్మిన గ్రామంలో జీవిస్తున్నాయి. రెక్కాడంది డొక్కాడది. అటువంటిది మా గౌడన్నలు పెంచుకున్న ఈ ఈతవరాన్ని కొందరు వాళ్ళు ఈ ఈత చెట్లన్నీ ధ్వంసం చేయడం జరిగింది. ఒక 500 చెట్లను మొత్తం ధ్వంసం చేసి ఎక్కడికక్కడ నరికి అక్కడ రిగ్గు మోటార్ను పీకేసి ఆ వైర్లు వీకేసి అక్కడ ఉన్న వైర్లను ఈ నీరు వాయిచ్చే వైర్లను కూడా వీకేయడం జరిగింది. అంటే ఇది గత కొన్ని సంవత్సరాలకు కూడా ఇలా మీద ఇట్లనే దాడులు ఇలా చెట్ల మీద ఇలా భూమి మీద దాడి చేయడం జరిగింది. అయితే దయచేసి చెప్పేది ఏంటిదంటే ఎవరైతే వీకేసారో ఈ బొమ్మిన గ్రామంలో ఉన్న ఎవరైతే వీకేసారో ఎందుకు మా గౌడన్నల మీద కుల వివక్ష మీకు ఎందుకు? మీకేమన్నా బాధ ఉందా? మరి మేము గౌడన్నలు అందరం కలిసి మా ఈ బొమ్మెన ఉన్న గౌడన్నలందరినీ ఈ ఊరి నుంచి వెళ్ళిపోమంటారా? అది కూడా చెప్పండి. మరి మీకు ఎన్నోసార్లు పోలీస్ అధికారులు వచ్చి సామరస్యంగా ఉండండి, వాళ్ళ జోలికి మీరు వెళ్ళదు, మీ జోలికి వాళ్ళు అత్తలేరు, వాళ్ళ పొట్ట మీద కొట్టకుండానే ఇంతకుముందున్న గత పోలీస్ అధికారులు ఇప్పుడున్న అధికారులు కూడా మీకు చెప్పిర్రు. అయినా కానీ మీరు అహంకార బలమా ధనబలమా ఏంటిదో మాకు అర్థమైతలేదు. ఈ విధంగా మా గౌడన్నల ఈత చెట్లు ఈత వనాన్ని మొత్తం నరికి వేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ గడ్డపారత కూడా వీకేయడం జరిగింది. దీనివల్ల ఇది ఎంత బాధ అంటే ఇది మా గౌడన్నలు రెక్కాడని దొక్కాడది. మేము ఆధారపడి జీవించేదే కళ్ళు అమ్మితేనే మా కుటుంబాలు పోషిస్తాయి, కుటుంబాలను పోషించుకుంటాం. మరి ఇంత కుల వివక్ష మీకు ఎందుకు? మేము న్యాయంగా అడుగుతున్నాం. పోలీస్ అధికారులను కానీ ఎక్సైజ్ శాఖ అధికారులను కానీ గవర్నమెంట్ను అడుగుతున్నాం. ఎవరైతే ఈ మా గౌడన్నల మీద దాడి చేసిరో మా గౌడన్నల మీద దాడి చేసిరంటే చెట్టు మీద దాడి చేసినా మా మీద దాడి చేసిన దాడే. అటువంటిది న్యాయపరంగా చట్టపరంగా ఇంకొకసారి మా గౌడన్నల జోలికి రాకుండా వాళ్ళ మీద కఠినమైన చట్టాలు పెట్టి చర్యలు తీసుకొని కులవృత్తిని నాశనం చేసిరు కాబట్టి మా కులవృత్తిని నాశనం చేసి మా కడుపులు కొట్టిరు కాబట్టి చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని జైల్లో పెట్టి నాన్ బెయిలబుల్ కింద కూడా జైల్లో పెట్టి వాళ్ళందరినీ లోపలెత్తే ఇంకొకరు కూడా గౌడన్న ఇక ఫ్యూచర్లో కాదు రాష్ట్రంలోనే ఎక్కడ కూడా గౌడన్న మీద దాడి జరగదు. మొన్న నిజామాబాద్ పోతే అట్లా గౌడన్నలను ఊరి నుంచే వెలివేసారు. ఇప్పుడేమో ఈ విధంగా వెలివేస్తారు. మరి మీరు ఎందుకు ఈ విధంగా కక్ష కడుతున్నారు? కాబట్టి పోలీస్ అధికారులకు కానీ ఎక్సైజ్ శాఖ అధికారులకు కానీ న్యాయంగా మేము మరియు ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఎక్సైజ్ శాఖ వర్యులు గారికి కానీ మేము మొరబెట్టేది ఏంటిదంటే ఎవరైతే ఈ విధంగా దాడి చేసి చెట్లను వీకేసిరో వాళ్ళ మీద చట్టపరంగా కేసులు పెట్టి వాళ్ళ నాన్ బెయిలబుల్ కింద లోపలేస్తే ఇంకొకసారి గౌడన్నల జోలికి కానీ గౌడన్నల చెట్ల జోలికి కానీ ఎవరు రాడు. ఇదే మా యావత్ మన బొమ్మిన గ్రామ గౌడన్నల